ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ మండల అధ్యక్షులు గాదరి పుల్లారావు విమర్శించారు. సోమవారం కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, కళ్యాణలక్ష్మి వంటి పథకాలు ఇప్పటికీ అర్హులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సులతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు, గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నివాస, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం వల్ల విద్యార్థులు, యువత నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోదాడ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, నడిగూడె మండల అధ్యక్షులు బండారు వీరబాబు, అనంతగిరి మండల అధ్యక్షులు చింతకుంట్ల సతీష్, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ ఎడ్లపల్లి వెంకట నరసయ్య, జిల్లా కార్యదర్శి ఎరగాని కళావతి, ఎరగాని రాధాకృష్ణ, రెడ్డిబోయిన జ్ఞానేంద్ర, మేకల నాగరాజు, ఎడ్లపల్లి రామారావు, వనం నాగేశ్వరరావు, ఒంగోలు పిచ్చయ్య, కనుమర్లపూడి శ్రీహరి, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.